విజయవంతమవుతాయి. పాలిటిక్స్ లో మంచి పొజిషన్ రావాలంటే షష్ఠి రోజు దీపదానం చేయాలి. రాజకీయాల్లో మంచి ఉన్నత పదవి రావాలంటే శుక్లపక్షం గాని బహుళపక్షం గాని షష్ఠి రోజు దీపదానం చేయాలి. అలాగే సప్తమి రోజు శుక్లపక్షం గాని బహుళపక్షం గాని సప్తమి రోజు దీపదానం చేస్తే గవర్నమెంట్ జాబుల్లో ఉన్న వాళ్ళకి పొజిషన్ పెరుగుతుంది. ప్రైవేట్ జాబుల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్లు బాగా వస్తాయి. ప్రమోషన్లు రావాలంటే సప్తమి రోజు దీపదానం చేయాలి. పక్షం కానీ బహుళపక్షం కానీ ఒక్కసారి అంటే ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఆ తిథికి ఇచ్చామనుకోండి, సంవత్సరం పాటు అది పనిచేస్తుంది. ఆ సంవత్సరం బాగా అభివృద్ధి చెందడానికి మళ్ళీ ఇచ్చుకోవాలి. చివరగా చతుర్దశి శుక్లపక్షం కానీ బహుళపక్షం కానీ చతుర్దశి రోజు దీపదానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది. ఈ రోజు రావాలంటే చతుర్దశి రోజు దానం ఇవ్వాలి. అయితే ఈ దీపదానం కూడా బాగా ఎక్కువ ఫలితం కలగాలంటే క్షీరాబ్ది ద్వాదశి, ఇందాక చెప్పాను కదా, చిలుకు ద్వాదశి అంటారు. దేవతల అమృతం చిలికిన రోజు కార్తీక శుక్ల ద్వాదశి. శ్రీ మహావిష్ణువు తులసి మాతను వివాహం చేసుకున్న రోజు ఆ కార్తీక శుక్ల ద్వాదశి